మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అంబటిని టీడీపీ నేతలే రెచ్చగొట్టారని, కర్రలతో రౌడీల వలె దాడి చేశారన్నారు. అంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, జంగిల్ రాజ్లా తయారు చేశారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఆర్సం కాదా అని అడుగుతా ఉన్నా. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు, ఆయనే అబద్ధాలు ఆడతాడు, ఆయనే అన్యాయం చేస్తాడు. ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతా ఉంది. ఈ జంగల్ రాజులో పరాకాష్ట నిన్న అంబటి రాంబాబు అన్న జరిగిన విషయము, జోగి రమేష్ ఇంట్లో దాడి విషయము, అదే రకంగా రజనమ్మ మీద అటాక్ విషయము, అదే విధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము, కాకాని గోవర్ధన్ అన్న విషయము, ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్ఠకు చేరిన విషయాలు.